హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే నా కోడలి బర్త్డే అనమాట ఈరోజు. సో దాని బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈవినింగ్ సెలబ్రేషన్స్. సో ఇప్పుడు టైం 9 o'clock అలా అవుతుంది. సో నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతాను. మా హస్బెండ్ వెనకాల ఆఫీస్ అయిపోయాక వస్తారనమాట. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అదంతా వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను పాసిబుల్ అయితే. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కోడలికి బర్త్డే విషెస్ చెప్పండి. అండ్ నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. అసలు మోస్ట్లీ బస్కి వెళ్ళను ఈ మధ్య, అస్సలు పడట్లేదు. నాకు ఎప్పుడు బస్ పడదు, ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయింది. అందుకనే ఇంకా లిమ్కా తీసేసుకొని ఎలా అయితే ఫైనల్గా ఇంటికి వచ్చేసాను అనమాట. రీచ్ అయిపోయాను. అండ్ మా బుడ్డది వెయిట్ చేస్తుంది పైన. హ్యాపీ బర్త్డే. ఫైనల్గా వచ్చేసాను. అండ్ దీనికి ఇక్కడ మెహందీ పెట్టాలంట. నాకు చాలా డేస్ అయింది నేను మెహందీ పెట్టి. నాకు అంతగా డిజైన్స్ కూడా ఏం రావు, ఏదో నాకు వచ్చినట్టు పెట్టి చేసుకుంది అది. అండ్ ఈవినింగ్ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ అపార్ట్మెంట్లో పిల్లలు ప్లస్ మేము అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్. సింపుల్గా ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈలోపు ఈ ప్రిపరేషన్స్ అన్నీ బాగుందా గైస్ అని అడుగుతుంది వెనకాల నుంచి. బాగున్నాయి మనసు. ఇంకా మెహందీ పెట్టించేసుకుంది కదా, ఇంక ఇప్పటి నుంచి అది తీసేయమని గొడవ చేస్తుంది అనమాట. పెట్టించుకునే వరకు ఒక ఆరాటం పిల్లలకి, పెట్టించుకున్న తీసే వరకు ఒక ఆరాటం. దానికి మెహందీ అలా పెట్టేసి ఇంకా మేము ఇప్పుడు తినాలి. అండ్ ఇదైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో. పిల్లలకి ఏజ్లో సెలబ్రేషన్స్ అంటే అంత జాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. పిల్లలందరితో కలిసి ఆడుకొని ఇష్టం వచ్చింది తిని గెంతుతూ ఇలా ఉండొచ్చు కదా. సో ఎందుకు కొంచెం ఉంచుకుంటే ఇంకా బాగా పండుతుంది కదా. చూపించు నీ గోరం, ఇది చూపించు, ఇది ఎందుకు ఎంత బాగా పండిందో ఇది. అమ్మో ఎక్కడ పండింది? ఎందుకు చెప్తావు పెట్టుకుంటున్నావు నిమ్మకాయ? ఎందుకంటే బాగా ఎర్రగా పండిద్ది. ఎర్రగా పండుద్దా నిమ్మకాయ పెట్టుకుంటే? 2 times పట్టుకోవాలి. ఎవరు చెప్పారు ఎర్రగా పండుద్దని? అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పిందా? అమ్మమ్మ ఎప్పుడు చెప్పింది? వీడియో కాల్లో చెప్పిందా? అందుకని నిమ్మకాయ పెట్టేసుకుంటున్నావు నువ్వే. పొట్టిబడంకాయ తీసుకుంటా. గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ అని? గుడ్ గర్ల్ ఎవరైనా అలా తీసేస్తారా? దాని ముద్దు ముద్దు మాటలన్నీ చాలా ముద్దుగా ఉంటాయని అది అలా రాగానే పెట్టేశాను. అండ్ ఇక్కడ నాతో అన్నం తినిపించుకుంటుంది. మా ఇద్దరికి చాలా స్పెషల్ బాండ్. అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినది మా ఇంటికి వచ్చినా దానికి అన్నం నేనే తినిపించాలి, మా దగ్గరే పడుకోవాలి, ఇలా ఉంటుంది అనమాట. మాది చాలా స్పెషల్ బాండ్. అండ్ ఇంకా మా ఆడపడుచు నా కోసం జున్ను చేసింది. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. సర్ప్రైజ్గా చేసి ఇచ్చింది అనమాట. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా అవతారాలు బాగాలేదు. అప్పటికే డెకరేషన్ అవన్నీ చేసి వచ్చేసరికి ఫుల్ స్వెట్ వచ్చేసి బట్టలు బాగాలేదు, అవతారాలు బాగాలేదు. అందుకే వీడియో తీయలేదనమాట. చాలా స్వీట్ అసలు. అండ్ ఇక్కడ పైన ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది డెకరేషన్. ఇంకా కిందికి వచ్చాము రెడీ అవ్వడం కోసం. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ డాడీ దానికి ఇచ్చిన గిఫ్ట్ ఉయ్యాల. షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూసావా? Hi pretty girl, happy dear. నేను కేక్ కట్ பண்ணலையா? பண்ணணுமா? Cutie. You cutie. నా బర్త్డే తల క్యూటీ అన్నో. నీ బర్త్డేకి నువ్వు ఆల్రెడీ క్యూట్. అండ్ ఇంకా రెడీ అయిపోయాము. పిల్లలు కూడా రావడం స్టార్ట్ చేశారు. ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అండ్ పైనుంచి వాళ్ళ టెర్రస్ పైనుంచి ఇదంతా వ్యూ ఎంత బాగుంటుందో. చాలాసేపు అసలు చల్లగాలి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్ అవుట్పుట్ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. లిటరల్గా ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో నిజంగా అలాగే వచ్చింది. మా ఆడపడుచు ఆన్లైన్లో ఆర్డర్ చేసిందనమాట. అమెజాన్లో అనుకుంటా బెలూన్స్ ఆర్డర్ చేసింది. దానికి సంబంధించినవన్నీ ఆర్డర్ చేస్తే మేము ఇంకా ఇలా దాన్ని డిజైన్ చేసాము. ఇది
ఇదేంటంటే వాళ్ళ అపార్ట్మెంట్ పైనే చిన్న రూమ్ ఉంటదనమాట. ఇంకా వాళ్ళు ఏ సెలబ్రేషన్స్ వచ్చినా ఇంకా అక్కడ డెకరేట్ చేసేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంక ఈ లైట్స్ ఇవన్నీ పెట్టేసరికి చాలా మంచి వైబ్ వచ్చిందనమాట. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చేసారు. రాకముందే ఇంకా దానికి కొంచెం ఫొటోస్ తీసేస్తున్నారు మా హస్బెండ్. ఇంక ఇక్కడ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలందరికీ ఫుడ్ అదంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మన సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. నార్మల్ టైంలో బాగానే ఉంటుంది, బట్ ఎవరినైనా జనాలను చూస్తే చాలా నర్వస్ అయిపోతుంది అనమాట. దానికి భయం వేసేస్తుంది. కోవిడ్లో పుట్టింది యాక్చువల్గా, అందుకని కొంచెం బయట జనాల్ని అలవాటు లేక కొంచెం ఇప్పటికీ దానికి ఎవరైనా ఎక్కువ మంది జనాలు ఉంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది అనమాట. మా ఇంట్లో వాళ్ళు అసలు మా దగ్గరికి కూడా వచ్చేది కాదు చిన్నప్పుడు. మా ఆయన దగ్గరికి అయితే అస్సలు వెళ్ళేది కాదు. ఏంటిది ఇలా అసలు మన దగ్గరికి వస్తుందా, మనకు అలవాటు అవుతుందా అనుకున్నాము. ఇప్పుడు మా దగ్గరే వదిలేసినా హ్యాపీగా ఆడుకుంటుంది అనమాట. అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మేము కూడా కేక్ పెట్టేస్తున్నాము. మా మావయ్య రాలేదు, అత్తయ్య ఒక్కరే ఉన్నారు. ట్రాఫిక్లో ఎక్కడో ఇరికిపోయారు. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అయితే ఎక్కడికి రీచ్ అవ్వలేము. అండ్ ఇంకా ఇక్కడ పిల్లల టైం అనమాట. ఇంకా వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చేసి ఫుల్ హడావిడి చేసేసారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బయటకు తీసుకెళ్ళిపోయి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేయడమే. మనస్వికి నేనంటే చాలా ఇష్టం. అత్త అత్త అని నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. అసలు మా హస్బెండ్ కూడా అంత అడగదు, నాకే ఎక్కువ అలవాటు అయిపోయింది అది. ఇంకా నేను రెడీ చేయడము, ఇక్కడికి వస్తే నేనే తినిపించడము, నేనే బాత్ చేయించడం, ఇంకా అంతా మొత్తం నేను వంట చేస్తే కిచెన్లో నాతో పాటే ఉంటుంది. అది ఇంకా నాకు అంత బాగా అలవాటు. పిచ్చి దానికి, నేనంటే పిచ్చి, నాకు అదంటే పిచ్చి. సో ఇంకా మాకంత మంచి బాండింగ్ కుదరడానికి మా ఆడపడిచే రీజన్ అనమాట. ఏ సెల్ఫిష్నెస్ లేకుండా తను ఎంత మంచిగా నాకు అలవాటు చేసింది అని అంటే, ఇంకా దాని విషయాల్లో అన్ని అథారిటీస్, అన్ని రైట్స్ నాకే ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే వేసుకునే డ్రెస్, జ్యువెలరీ అన్నీ. సో తను అంత బాగా అలవాటు చేసి నన్ను దాన్ని అంత బాగా ఉంచింది కాబట్టి మాకు అంత బాండింగ్ వచ్చింది. సో స్వీట్ మా ఆడపడుచు. అండ్ ఇక్కడ ఈ అన్నయ్య నాకు ఈ వ్లాగ్ అంతా ఇంత మంచిగా రావడానికి ఈ అన్నయ్య రీజన్ అనమాట. అండ్ థ్యాంక్స్ మనీ అన్నయ్య. అండ్ ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఏవో గేమ్ కండక్ట్ చేద్దామని అనుకున్నారు, బట్ ఇంకా అంత టైం లేక జస్ట్ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడిస్తున్నారనమాట. సో ఇప్పుడు డ్రాగా పెట్టేస్తాను, చూడండి. అయ్యయ్యో పిల్లలంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఒక పక్క నాకు జలుబు కూడా చేసేసింది, అంటే అంత లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. అలా అనుకునే లోపే మా మావయ్య కూడా వచ్చేసారు. ఇంకా మా మావయ్య దానికోసం ఇలా ఫ్రాక్ తీసుకొస్తే ఇంకా అక్కడే అది వేసేసుకోవాలంట. వేసేసుకుంది, ఇలా ర్యాంప్ వాక్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ గిఫ్ట్ అనమాట. కింద వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ కింద ఆల్రెడీ చూపించాను కదా, ఉయ్యాలు ఇచ్చారు. అండ్ దీని బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. అండ్ ఇంకా అంతా అయిపోయేసరికి అరౌండ్ 11 ఆ టైం అయింది. బట్ ఇప్పుడు మనం గిఫ్ట్స్ ఓపెన్ చేయలేదనుకోండి, మాకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. సో నెక్స్ట్ ఇదే వీడియో వస్తుంది. వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి.